వాళ్ళ అన్న మీనింగ్ ఏంద్రా? అన్న మీనింగ్ అందుకే మాట్లాడాలి. నేను మాట్లాడలే నేను తమ్మునున్నాడా? నువ్వు ఆరిగాడి నా మీద వద్దు, అవసరం లేదు, వద్దు రాబాయ్, వెళ్ళిపోతున్నాను. నేనే తప్పు చేసినా సరే అన్న, రాంటి ఇంకోసారి రానా రాని ఇంకోసారి. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్, ఇది చాలా సీరియస్ వీడియో అనమాట. సో నిజంగా అంటున్నా, నేను ఇవాళ బెనర్కి ఏదో ఒకటి నేను 1-2 ఫైనల్ ఇవాళ క్లోజ్ అయిపోతుంది. ప్లే చేయి, అందరికి తెలియాలి కదనా, ఆ ప్లే చేయరా కరెక్ట్ గా. సో గైస్, ఇది ఎంత వరకు కరెక్ట్ మీరు చెప్పురి. ఆన్ పిలిచిన తర్వాత నేను నిజంగా అంటున్నా, ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. లేదు అరే, నాకు ఇప్పుడు వాడు లేడు, అన్న అంటాడు. తమ్ముళ్ళక అన్నకు కూడా ఒక మాట అంటే వాడు చేయాలా లేదా? నేను గైస్ నిజంగా అంటున్నా, ఈ వీడియో మొత్తం మీరు చూడండి. కోపం కాదురా, మనసులో ఉంటది. నేను తమ్ముడు వానికి ఒక మాట అంటే నేను తీసి కొట్టేస్తా. నేను ఎంతవరకు కరెక్ట్? వాడు మాట్లాడాలి కదా. నేను అడిగితే ఏమంటుండో, నేను ఆ రికార్డింగ్ వినిపిరా, అందరికి వినిపిస్తే తెలుస్తుంది. లేకపోతే వాడిని ఫోన్ చేయి, వాడిని రమ్మను. అన్న ఆగి ఉన్నాడు, జల్లి రమ్మంటున్నాను. సో గైస్ నిజంగా అంటున్నా, ఫోన్ చేయమని బెనర్ కానీ ఫోన్ చేయి. నాకు ఇట్లా అరే కొట్లాడకు అంటే వానికి ఉండాలరా భయ్య. నేను గైస్ మొత్తం వీడియో తీరా, ఆ వీడియోలో రివీల్ చెప్పిస్తావు. అది ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడు గైస్. నాకు బాగా అనిపిస్తుంది. అంటే నాకు తమ్ముళ్ళలాగా నేను అది చేస్తా. హలో 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 అరే అన్నా, ఏందన్నా రికార్డింగ్? ఏందన్నా ఏం రికార్డింగ్ అయిందిరా? నువ్వు పక్కన ఉన్నాక నువ్వు మాట్లాడచ్చు, నువ్వు మాట్లాడచ్చు కదా. మళ్ళీ ఎందుకు మాట్లాడలే అన్న అంటావు? మళ్ళీ తమ్మకంటే కోపం రాదా నీకు? అవన్నీ కాదు, నువ్వు ఈడికి రా, ఈడికి వచ్చినా మాట్లాడదాం. ఈడికి రాను, నువ్వు వీడియోది ఈడికి రా. నేను మాత్రం ఎత్తి వాళ్ళ కొట్టేస్తాను. చూడు, ఈడికి రా అన్నా, నేను ఈడికి వచ్చి మాట్లాడు. అది అక్కడి రా, ఈడికి రా. స్కూల్ దగ్గర ఉన్నారా? నువ్వు చెప్పాలా? నీకు ఏదైనా ఉంటే చెప్పురా భయ్. అరే కొడతావా? ఒక మాట ఏం చెప్పాలా? అదే చెప్పు, మళ్ళీ వీడియోలో చెప్పు. ఎందుకు చెప్పా? వీడియోలో నేను చెప్పా. నేను ఎందుకు పిలిచినా? ఇప్పుడు ఫోన్ పడి వలగొట్టిరా నా ఫోన్, వలగొట్టేసారి ఫోన్. ఫోన్ చేసుకుంటాం అలా. నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు? ఏమన్నా అంటే పిలుచుకున్నా మా దోస్తులు, గ్యాంగ్ పిలుచుకున్నా. మళ్ళా మాట్లాడు. అరే ఇడికి రండి రా, స్కూల్ కాడికి. అరే మీరు
ఎందుకు చేసినావు రా నువ్వు? మనం ఎందుకు కొట్టుకుంటారా మరి మీరు ఎందుకు కొట్టుకుంటారా మరి అంటే వాడు చేసే లెక్కలు అట్లున్నాయి మళ్ళీ చెప్పు రా భయ్, ఏం చేస్తున్నావు? స్కూల్ కాడికి రా మా దోస్తులు మాట్లాడతా వాడు చేసాడు. నేను వీళ్ళనే ఎందుకు పిలుస్తారా? నాకేం అవసరం? ఫోన్ చేసి ఎందుకు నువ్వు పిలుస్తారా భయ్? మాట్లాడుతున్నావు, మాట్లాడుతున్నావు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఏమంటే ముఖం మీద చెప్పానా? ఏమంటున్నా ఇక్కడ రా, అదే మాట ఇక్కడ మాట్లాడు. ఏమన్నా నేను ఎందుకు మాట్లాడుతున్నా వీడియో? నాకు అవసరం లేదు మాట్లాడేది. లొల్లి మొత్తం వీడియోలో మన వీడియోలో అయింది. అసలు ఏం జరిగిందో చెప్పు, మళ్ళా తెలుస్తుంది. నువ్వు చెప్పానా? నువ్వు చెప్పు. స్టార్ట్ చేసింది నీ దగ్గరికి స్టార్ట్ అయింది. నువ్వు చెప్పు. నీకు ఎవరో చెప్పిరా నువ్వు? ఏం చెప్పిరా నువ్వు చెప్పు. అదే అన్న పోయి అన్నకు ఎవరేమో చెప్పిరంట, దానికి వచ్చి నా మీద గరం అవుతుంది. ఏదున్నా ముఖం మీద మాట్లాడు. అవునా ముఖం మీదనే. ఇప్పుడు ఇద్దరం నేనే మాట్లాడుతున్నా, మరి అందరూ ఎందుకు పిలుస్తావు మధ్యలో? ఆయన విలువలే అనిల్ గారు ఆయన ఫోన్ చేసి ఎందుకు పిలుస్తావురా భయ్ నీ? మాట్లాడుతున్నా అన్నతో నేను ఆల్రెడీ. మీదకి ఎందుకు వస్తున్నావు? మంచిగా మాట్లాడుతున్నావు కదా. కొట్టేస్తా, నాకు బీపీ అవుట్. కొట్టేసారా? కొట్టేస్తా అంటే కొట్టుమని కింద తను ఏం చేస్తాం? అడుగుపోయి మనం అన్ననే అడగండి. అసలు ఏమైంది ఫస్ట్? ఏమైంది అసలు? నీకు రికార్డింగ్ వినిపించిన కదా, మళ్ళీ ఎందుకు ఓడు పంపించిన రికార్డింగ్ ఓడు పంపించాడు. ఎందుకు మాట్లాడినావు? రికార్డింగ్ వినిపిస్తున్నావు. ఆయన పేరు కూడా చెప్పు, మళ్ళా ఆయన పేరు చెప్పాడు అప్పుడు తెలుస్తుంది. అట్లా చెప్పిన మంచి చెప్పిన అందుకు ఇగో నీ గురించి ఇట్లా అవునా రికార్డింగ్ పంపించిన చెప్తున్నా. ఆడ ఓడ చూపి నాకు అన్న ముంగడ నిలబెట్టి మాట్లాడిపోయి మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నావా? నువ్వు కూడా ఎందుకు కొడుతున్నావు? నువ్వు మెల్ల మాట్లాడితే అయిపోతుంది. రికార్డింగ్ ఓడ పంపించి అని నిలిపానా? పిలిపియారా? నువ్వు ఎందుకు మాట్లాడినావు? ఓరు మాట్లాడేదా? నేను మాట్లాడలే. నేను పక్కన ఉన్నా, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాటలు చెప్పాలా? చెప్పానా? వినిపి నేను మాట్లాడలే. పక్కన నా వాయిస్ లేదా? పక్కన నా వాయిస్ వినిపిస్తుంది అంతే. వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడినా దానికి నేను పక్కన నేను ఎందుకు అనిపిస్తాను? నేను నీకు ఎంత మర్యాద నాకు తెలుసానా? అయితే ఏం మాట్లాడాడు కదా, ఏదో ఒకటి ఉంటేనే కదా. తప్పులేదు. ఏమన్నా రికార్డింగ్ కూడా వంశాన్ని పిలిపి ముంగడికి మాట్లాడదాం అంటున్నాను. నేనేమన్నా తప్పు అంటున్నానా? తప్పు అంటే నేను అనలే. నేను బరాబర్ నిల్చొని మాట్లాడతా ముంగడిని. నువ్వు నిల్చొని మాట్లాడు. నువ్వు తోపు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. తోపు ఎంత పెద్ద నీకన్నా తిన్నా నీ తమ్ముడు అనుకోనే నేను అంటున్నా. నేను మాట్లాడుతున్నారా భయ్? ఓరొస్తుర్రా? నువ్వు నేను వస్తా, బరాబర్ వస్తానా తమ్ముడు అని. తప్పు మాట్లాడదాం కదా నా బోని అన్న. కొంచెమైనా భయపడతా అన్న పిలిచి మిమ్మల్ని ఎందుకు ఫోన్ చేయాలని చెప్పి ఏకని చెప్పి మళ్ళీ ఫోన్ కొట్టుకుంటారు అని చెప్పేసి చెప్తే వచ్చుర్రు. ఈ తమాషా బీపీ లేప గమ్మున మంచి మాట్లాడుతున్నాం. మాట కూడా మాట్లాడలే, ఒక్క మాట కూడా నీతో మాట్లాడలే. నీకు మంచిగా ఉందా? వాళ్ళతో ఎందుకు లొల్లి పెడతావు? అరే వాళ్ళు వచ్చి మీద నాకని చెప్పాను. నువ్వే సీరియస్ అవుతున్నావు. సీరియస్ అవుతున్నావు టాపిక్ నా గురించి ఓడ పంపిస్తే రికార్డింగ్ నేనన్న మాటలు అని చెప్తే ఆడ ఓడ ముంగడ పిలిపిస్తే నీకు అన్నకి ప్రాబ్లం. మరి ఆయన మీద ఎందుకు వస్తున్నావు? మధ్య రాకుండా పక్కకు ఏమంటలే అన్న మమ్మల్ని అంటే కట్టపని ఎందుకు వస్తావు?
అన్న, ఇగో, ఇగో రాకండి రేపు రానా బద్నాం చేయకరా పిలువనే ఓడాడు విలు అలా ఓడ పంపించిన రివాణి కానీ విలు ముంగడికి అది రికార్డింగ్ అంతా నేను మాట్లాడింది ఎక్కువ ఉందా పక్కన వాళ్ళు మాట్లాడింది ఎక్కువ నేను పక్కన ఉన్నానా నేను ఏం చేయాలన్నా మళ్ళీ ఓడి నీకు రికార్డింగ్ పంపించింది మళ్ళీ నువ్వు మాట్లాడినావు కదా దాని గురించి మాట్లాడు రికార్డింగ్ కావాల్సి రెచ్చగొడుతున్నాడు కావాలని అరే పోనే ఏమన్నా కానీ రెచ్చగొడుతున్నాడు చెప్తున్నారా భయ్ కుళ్ళ చెప్తున్నా ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడురా భయ్ ఇంకా వద్దు ఇంకా మాట్లాడితే అస్సలు ఊకొని రా అన్ని ఊకుంటా అస్సలు ఊకొని రా నా దారి నేను చూసుకుంటా రావాలని నేనే తప్పు చేసిన సరే అన్న రాంటి ఇంకోసారి రానా రాను ఇంకోసారి రానంటే ఏంది ఏమంటున్నావు రానంటే ఏంది రాదు ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా నేను ఏదో అలర్ట్ చేసినట్టు అయిపోతుంది అరే తెలుసుకొని మాట్లాడుతున్నా ఇప్పుడు పోతున్నప్పుడు ఏం మాట్లాడు తెలుసుకొని మాట్లాడుతున్నా అని చెప్పిన నేను ఏందిరా ఇది పట్టు ఏంది అసలు నాకు ఇది పట్టు ఇది పట్టు ఏందిరా రోడ్ల మీద నువ్వు ఎందుకు మాట్లాడితే ఏదో ఒకటి మీదికేమొస్తున్నావు రా నువ్వు దక్క కొట్టుకున్నా ఏమంటావు ఇప్పుడు నుంచి చెప్తుండే ఏం సరే ఏం ఫోన్ ఎవరు చేస్తారా జై జై ఫోన్ చేయి ఎవరు చేస్తావు జై చూస్తా జై రమ్మని ఇంటికి రమ్మని నేను ఒక్క నైట్ మీరు అందరు పోరు ఒకసారి ఫోన్ చేస్తుందా ఆడ మాట్లాడుకున్నాడు ఆడ మాట్లాడుతున్నాడు పోరు ఆడ మాట్లాడదాం దా చేయి ఓన్ చేస్తుంది పిలుస్తా ఏడికైతే ఆడికి పిలువ నువ్వు చేసినావు పిలువు నేను చేసినా నువ్వు పంపిస్తున్నా నీకు వచ్చింది రికార్డింగ్ అన్న మంచిగా అన్నా నేను మొత్తం కార్ అర్థం గీతం మళ్ళీ కొట్టేస్తా తీసారు కార్ తీసారు ఓన్ చేస్తారు ఓవర్ తురుము ఎవరు చేయ ఫోన్ నేను చేసే అవసరం కూడా లేదు ఏం మాట్లాడాలా నూకనా ఊకే ఊకనా నూకకు నీ అన్ననే అంటావు కదా ఎందుకు దానికి తిడితే తిట్టిన అనుకోవాలి కానీ అన్నంతో గమ్మని ఉంటున్నా అట్లనే వాళ్ళ అన్న మీనింగ్ ఏంద్రా అన్న మీనింగ్ అందుకే మాట్లాడాలి తమ్ముడు అంటావు అరే వాళ్ళకి ఎవరు పిలిచి నేను పిలిచా ఎందుకు పిలిచినవరా అరే మీరు కొట్లాడని పిలిచిన ఏం అవసరం రా అప్పుడు చూడు కొట్టడానికి పిలిచిన అన్నట్టు అరే నేను ఒకటి చెప్తా ఇలా అంతా బయట అదే కదా నువ్వు బయట సపోర్ట్ ఉండాలా అందరు ఇంకా ఎట్లా నిలిచి చూడను ఒకసారి మనప్పుడు నన్ను నిన్ను సంజాయించాలా అంతగాని అందరూ దిక్కు నిల్చొని ఒక్కొని చేసి మాట్లాడితే ఒక్కొని చేస్తుర్రా నువ్వు బయట ఇప్పుడు బయట ఉంటే ఇంతగానో మాట్లాడడం మేము వేరే తీరు మాట్లాడతాం అర్థమైందా మంచిగా మాట్లాడుతున్నాను కదా మరి ఎందుకు అలా చేసి మాట్లాడుతున్నాను ఏమన్నా మాట్లాడినా మాట కావదని ఆపుతున్నట్టు లేదు కట్టప్ప కొట్లాడ ఏనికి వచ్చినట్టు ఉంది మీరు మంచిగా మాట్లాడినాం మేము కొట్లాడ చేసేది ఇంతసేపు డిస్కషన్ ఇప్పుడు నేనే వస్తాను కొట్లాడ ఏనికి ఇప్పుడు ఏమంటున్నావు నేనే కొట్లాడ ఏనికి వచ్చినా అంటున్నావు వీళ్ళకి విలువ లేదు
అర్థమైందా? నువ్వు వీళ్ళు వచ్చి వేరే వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే వీళ్ళకి కొట్టిస్తావా? ఎందుకు కొట్టిస్తానా? మళ్ళా ఎందుకు వేరే వాళ్ళకి కొట్టిస్తా? ఫోన్ చేస్తావు. ఇప్పుడు నీ తప్పు ఇప్పుడు అన్న నీ తప్పు ఉందో లేదా వాళ్ళకి తెలియదు అన్న, నా తప్పు ఉందో లేదో వాళ్ళకి తెలియదు. సరే ఇప్పుడు వాళ్ళు నీ సైడ్ కాబట్టి వాళ్ళని చెప్పనా లేకపోయినా నీ సైడ్ సపోర్ట్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఇప్పుడు నేను నా వాళ్ళని పిలుచుకున్నా అనుకో, నా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, నా తప్పు ఉన్నా లేకపోయినా. రమ్మను. నువ్వు ఫోన్ నీ సైడ్ నా సైడ్ అని నువ్వు అనుకుంటున్నావు, మేము ఇద్దరు ఒకటని మేము అనుకుంటున్నాం. ఏమన్నారు? నువ్వే సీరియస్ ఏదైనా ఉంటుంది. అరే రాబోయ్, ఇప్పుడు నాది తప్పు ఉంది అంటున్నావు, నాది తప్పు ఉంది, నేనే మాట్లాడుకో, నేనే చెప్పుకుంటా, నేనే వేసుకుంటా. స్టార్టింగ్ నుంచి వాడు ఉన్నాడు అనిల్ గారు. అరే విన్నావా లేదా? తమ్ముడు అంటాడు, మళ్ళీ ఆడనే వాళ్ళ గొట్టని కాదా వినికి? తమ్ముడు తమ్ముడు అంటాడు. తమ్ముడు అన్నప్పుడు ఎట్లుండాలో ఒకడు పక్కనోడు మాట్లాడితే. మాట్లాడలే నేను చేయలేదంటే నువ్వు ఎందుకు రా నాకు? నేను మాట్లాడలే అన్న, నేను తమ్మునున్నాడా? నువ్వు ఆ రికార్డింగ్ మొత్తం నా మీద పెడితే వద్దు, అవసరం లేదు, వద్దు రా బై, వెళ్ళిపోతున్నాను. ఆడ మాట్లాడకుండా ఈడొచ్చి మాట్లాడు ఎందుకు బై? అరే మీరు అందరు ఎందుకు కొడుతున్నారు? మాట్లాడు కదా, మాట్లాడు, అది వెళ్ళిపోతే అయిపోతుందా అన్న? మాట్లాడుకుంటా పోవాలా? నేను ఏమంటున్నా? సరే రా బై, పోనీ ఏం చేసుకుంటావు చేసుకోరు అంటే నీ ఎవరికి పిలిచి కొట్టిస్తావా? ఎందుకు కొట్టిస్తాను? ఎందుకు చేసినావురా? అర్థమైందా? కొంచెం ఆ షాట్లు ఎవరా? అరే నెత్తే వాళ్ళ కొడతారు, అర్థమైందా? నాకు కొట్టేస్తారా? అర్థమైందా? కోపం నెప్పి కొట్టు కొట్టు అని చెప్పి మాట్లాడుతున్నావు. వచ్చినామా? మేమేమన్నా మాట్లాడుతున్నాం కదా, ఆపుతున్నాం కదా, మళ్ళీ నువ్వే మీకు సంబంధమే లేదు. ఆయన బయట కాదు, నిలబడ్డం. ఇప్పుడు మాట్లాడుతున్నా ముందు వరకు ఆయనకి ఏదో కోపం ఉంది, పెద్ద ఆయన నాకు మాటలండు, అందుకే గమ్మునుంటా. మాట్లాడ నువ్వు కుల్గా మాట్లాడతా, మేమెందుకు మధ్యలో మాట్లాడతాం? వచ్చినందుకే గరం అవుతుంది. అట్లా నువ్వు అది క్రియేట్ చేసుకుంటున్నావు. వెళ్ళిపో, అవసరం లేదు, పో. కాదు ఏం కాదు, పో. నేను చెప్పుకుంటా వీడియోలో ఏమని చెప్పాలన్నా నేను చెప్పుకుంటా, పో, వెళ్ళిపో, అవసరం లేదు. ఇప్పుడు చెప్పు, నీ వెనకనే ఉన్నాం అందరం, ఆయన వెనక ఎవరు లేరు. అరే అన్న ఎవరో ఒకరు తగ్గుతా అయిపోతుంది. ఎందుకు చెప్పాలా? మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? నీకుండాలా కొంచెమైనా అర్థమైందా? బేకార్ గాని బేకార్ పని ఏంది? అరే కోపం చూడన్నా. వెళ్ళిపో అంటున్నా అన్న, వెళ్ళిపోతా అన్న. మళ్ళా వెళ్ళిపో రాబోయ్, ఎవరు ఆపుతుర్రు నీకు? పో మళ్ళా. ఇప్పుడు ఇగో నేను చెప్తా, టిఫిన్ దగ్గర నుంచి అయింది, వాడు ఓడో మాట్లాడుతున్నప్పుడు నేను ఏమన్నా ఫోన్ లో వాడు ఓడరా పోయి తీసుకొని రా, 30 రూపాయలు కదా తర్వాత ఇస్తారా అని చెప్పు అంటే, ఆ 30 రూపాయలు గతి లేదా వానికి అంటుండ్రు. 30 రూపాయలు రూపాయలు కొట్టే అవసరం అన్న దగ్గర పైసలు ఉంటాయి కదా, నా మాట తప్పనా? నేనే ఇస్తాను అంటే అయిపోతుండే కదా. 30 రూపాయలు మళ్ళా గాడి రాలు.
30 రూపాయలు కొట్టమంటే కొడతానా నువ్వు దాని అవురా గురించి భయ్, ఏదైనా అది 30 రూపాయలు 30 కొట్టాలా టాపిక్ మమ్మల్ని కాదురా కొట్టండి మీరు భయ్. ఇద్దరు కలిసి 30 రూపాయల గురించి 30 రూపాయలు టాపిక్ కాదాడా? నేను ఏమంటున్నా? నోటుకుంటారు మరి వాళ్ళు ఇప్పుడు ఆ 30 రూపాయల గురించి లొల్లేస్తుంది నువ్వు మళ్ళీ 30 రూపాయలు ఇంతమంది వచ్చారు ఆగానా ఇంతమంది వచ్చి అందరు 30 రూపాయలు ఇయ్యరు. ఏ 30 రూపాయలు ఇచ్చుడు ఏంది? నాకు అర్థమైతలేదు. వినరు, నాకు కోపం వచ్చేస్తుంది. అది కోపం మీద నా కోపం. 30 రూపాయల కోసం కొట్టినా అన్నట్టు అరే వాడు అదే అంటలే, వాడు కాల్ రికార్డింగ్ నాకు పంపించిండు ఏమని దాంట్లో వీడు ఏమన్నా అన్నకి ఏమన్నా అన్న- అరే ఏ కొట్టే అవసరం లేదా భయ్ అన్నకి అని చెప్పిన. అరే 30 రూపాయలకి కలిసి ఉన్నదా అంటే గణటెత్తా అంటున్నావు ఆయన వెళ్ళిపోతా అంటున్నావు 30 రూపాయలు అరే మీకు అర్థమైతలేదు. 30 రూపాయలా It's my life, it's now or never. 30 రూపాయలు చెప్పకండి భయ్. ఇది నీకు అది కనిపిస్తుంది. 30 అనకూడదా నెత్తిగిత్తి వాళ్ళ కొట్టేస్తారు. ఇప్పుడు ఏమంటా 30 రూపాయల గురించి ఎత్తెందు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. అరే ఆడ 30 రూపాయల టాపిక్ కాదు భయ్ నేను ఏమంటున్నా అంటే అలా రికార్డింగ్ కొట్టే అవసరం లేదు అన్నకన్నా అర్థమవుతుందా నేను ఏమన్నా నేను తర్వాత నేను అన్నా నా పేరు చెప్పు రాబాయ్ అది అంటే వాడికి 30 రూపాయలు గతి లేదా అంటే వీడి ముఖం మీద 30 రూపాయలు కొట్టి రావచ్చుగా. వీడు రాకుండా ఆ రికార్డింగ్ నాకు పంపించి నువ్వు పంపి, నేను పంపినా. లేవనుకుంటా అంటే నా దగ్గర 30 రూపాయలు లేవారా? ఉంటే అనే కొట్టే అవసరం లేదని చెప్పినా నీకు నేను ఏంది నువ్వు వానికి చెప్పచ్చు ఆయన ఏమంటున్నావు 30 రూపాయలు గతి లేదా వానికి అంటున్నావు. వానికి ఎందుకంటే ఎందుకు అని అన్న అన్నప్పుడు చెప్పాలా బాయ్? అట్లా అనలే అన్న 60 రూపాయలు ఇది ఇంకా వీడియో తీస్తున్నా 30 రూపాయలకి మళ్ళీ అదే చెప్పమంటున్నా నేను. ఆ వీడియోలో చెప్పాలంట. సరే అని చెప్తానా. సో గైస్ ఇప్పుడు ఏం లేదు ఆ 30 రూపాయలు నేను ఇచ్చేస్తా గైస్ తప్పు నాదే నేనే ఇచ్చేస్తా 30 రూపాయలు అరే, అరే, చాలా హ్యాపీ అన్న అరే నాకు కోపం నేను అది కాదు వాడు వీడు నాకు అంటున్నప్పుడు నేను ఏదో మజాక్ అన్న వీడు వాడిని తిట్టచ్చుగా తిట్టి అరే ఆడు వీడు ఇట్లా అంటావు. అట్లా అనలే అన్న. ఆ, మళ్ళా? అరే నా పెద్ద మనిషి అన్న నీకంటే పెద్దోడు 50 ఏళ్ళు ఉంటాయి ముసలైన ఆయన అని చెప్పొచ్చుగా వాడు ఓడు పంపించిండు వన్ వీలు అంటే ఆయన నువ్వు చిన్నోనివి కాబట్టి ఆడు ఇమ్రాన్ అని చెప్పాను తప్ప పెద్ద మనిషి ఆయన లేదురా భయ్, నాకు అవన్నీ కాదు. నువ్వు వాడు వీడు అన్నప్పుడు సరే పెద్ద మనిషి అని ముందే చెప్పొచ్చుగా. మళ్ళా అదేందుకు చెప్పాలి? అంటే- నువ్వు వీళ్ళకి ఫోన్ చేసి ఇజ్జత్ తీస్తురా నాది 30 రూపాయలకి. ఆమె ప్రాంక్ చేసినా మీకు అట్లా నేను చేస్తాము సో గైస్ చూసిరా 30 రూపాయల వీడియో ఇట్లా ఉంటది అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్టింగ్ చాలా బాగుంది ఈయనైతే మొత్తం ఏకంగా గణటేస్తున్నాడు గణేడ్ కాదు. సో గైస్ ఇప్పుడు నేను నిజంగా అంటున్నా చాలా పెద్ద పుట్లాట అవుతుండే. వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూడు ఒక్కొక్కరు ఎట్లున్నాయి. లేదురా నేను మీరే హర్షాక్ ఫోన్ చేయమంటే నువ్వు ఇంతమందికి ఎందుకు చేసినావు? నేను ఆఫీస్ లో ఉన్న అందరూ కలిసి వాళ్ళందరూ ఒకటే దగ్గర ఉన్నారు కొట్టుకుంటుంటా 30 రూపాయలు నువ్వు అన్ని అయిపోతున్నా 30 రూపాయలు కొట్టడం అయిపోయింది అందుకే కొట్టుకుంటారు మ్యాటర్ అర్థమైతే మనల్ని 30 రూపాయలు చేసి వాళ్ళు ఇద్దరు కలిసి అందరం వేసుకొని సినిమాలో వస్తారు ఫ్యాక్టరీస్ లేక జీప్ లో వచ్చి అందరూ ఏదో కొట్లాట అయిపోతుంది కొట్టుకుంటున్నాను అట్లా చెప్పింది మళ్ళీ అదే అయింది నువ్వు నడు అన్నావు తీసుకొచ్చిన వీడిదాకా నువ్వు 60 ఎందుకు కొట్లాడ చెప్పు 60-90 ఇస్తాను మరి ఎందుకు లొల్లి ఇదంతా? సో గైస్ చూసిరు కదా 60-90 కాదు అసలు యాక్చువల్లీ ఏంటంటే వీడు నిజంగా 30 రూపాయలకి ఏడుస్తుండు. అరే టిఫిన్ కట్టాలా వాడు తిడుతుంటే నాకు వీడు ఏమంటలేడు. 30 రూపాయలు తీసుకోండి మేము పోతాం కొట్టుకోండి మీరే కొట్టుకోండి